ఎంత మరి ఎంత అయింది పెట్టుబడి దీనికి? పెట్టుబడి చూసారు ఈ విత్తనాలు 10,000 రూపాయలు, పెట్టే కూలీలో 4,000, మందు కింద ఏమి వేయలే. మందు తర్వాత సాగు ఖర్చులు, సాగు ఖర్చులు ఇంకా అవన్నీ ఒక 15,000. అట్లా 3 సార్లు పెట్టావా? 3 సార్లు పెట్టాను సార్. మూడోసారి అంటే నాటినప్పుడల్లా వర్షం లేక మలసవు కదా, మరి నాటుకుంటాం అన్నమాట. ఎకరాకు 15,000 ఏం పేరు నీ పేరేంటి? హుసేని. మనము మేము ఏమంటున్నామంటే ఈరోజు మా భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలోన జిల్లా వ్యాప్తంగా ఒక 4 బృందాలుగా ఏర్పడి మొత్తం అన్ని మండలాల్లో పర్యటన చేస్తా ఉన్నాం. అంటే రైతుల్ని ఆదుకోవాలా, ఈ కరువు జిల్లాగా ప్రకటించాలా, తర్వాత పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి 50,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలా, ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టాలా, ఈ మధ్యన రైతులు చెల్లించిన ఇన్సూరెన్స్ వెనక్కి ఇవ్వాలి రైతులకి, కరువు జిల్లాగా ప్రకటించి అన్ని రకాల రైతులను ఆదుకోవాలని చెప్పి పర్యటన సాగుతూ ఉంది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు, రేపులే మర్నాడు అన్ని మండల ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. మర్నాడు ఆదోళనలో కూడా చేస్తారు, మీరు అంతా రావాలా. పాల్గొంటేనే కదా ప్రభుత్వానికి తెలిసేది, గట్టిగా మనం వినపడేది, నష్టపరిహారం ఇచ్చేది. ఎందుకంటే డబ్బులు ఎవరెవరికో పెద్ద పెద్ద వాళ్ళకి, పరిశ్రమలకి, పెట్టుబడిదారులకి రాయితీలు ఇస్తా ఉన్నారు. రైతులకి 2,000 కట్టినాము కాదు, అది కూడా వెనక్కి ఇవ్వాలంటున్నాం. ప్రభుత్వమే కట్టాలా, రైతు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలా. ఎందుకంటే రైతుకి ఇస్తే తక్కువ అవుతుందే. ఈరోజు దేశానికే ప్రపంచానికి అన్నం పెట్టేవాడు రైతు. ఈరోజు ప్రతి మనిషి 4 ఏళ్ళ లోపల పోతున్నారు. రైతు పండిస్తేనే కదా, ఉత్పత్తి చేస్తేనే కదా, పంట పండిస్తేనే కదా బతికేకొచ్చేది. అట్లాంటి రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా భేషజాలకు పోకుండా ఆదుకోవాలని చెప్పి మనం ఫైట్ చేస్తాం, ఒత్తిడి చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి చాలా దుర్భరంగా ఉంది, ఎక్కడ ఏం పంటలు లేవు, ఇంకోటి ఏం లేవు. మీరు కూడా రావాలా మర్నాడు ఇక్కడ ఆదోళనలో, మన వాళ్ళు చెప్తారు. అది మాట్లాడదాం, ఎవరైనా చెప్పండి మరి, ఇంట్రొడ్యూస్ చేస్తే. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చినారు కదా, ఈ పంట పరిశీలించారు కదా, అంటే ఇంతకు ముందు ఈ పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఇట్లా లేదు సార్, ఇంతకు ముందు 3 ఏళ్ళ కింద వచ్చింది ఈ పరిస్థితి, 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చింది ఈ పరిస్థితిలో. అట్లా వలసలు పోవాలి, ఇంకా తప్పదు. విత్తనాలు ఎన్నిసార్లు పెట్టినారు? 3 సార్లు పెట్టినాము. 3 సార్లు సరే, పదునే కాలేదు. పొద్దున అయినట్లల్లా తేమ మారిపోతుంది, మరి పెట్టాలా, మరి ఇంకా మరి పోతాయి, మొక్కలు ఏం పనికి రావు. ఎప్పుడైనా మీరు మీ ఊరు ఆ పట్టణానికి దగ్గరే ఉంది కదా, ఎప్పుడైనా వ్యవసాయ అధికారులు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి ఏదైనా చెప్పారా ఇట్లా విషయం? ఏం చెప్తారు సార్, ఏం చెప్పారు, ఇంకా మాకేం చెప్పే అవకాశం లేదంటారు. ఏమో ఇంకా మేము ఏం చేయాలంటారు. ఏ ఊరు మీది? ఇదే సార్ ధనాపురం. నీ పేరు? హుసేన్. ఎన్ని ఎకరాలు ఇచ్చినారు పంట? 2 ఎకరాలు సార్. పత్తి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పంటల పరిశీలన కార్యక్రమాన్ని మధ్యకేరు మండలము, తుగ్గిలి, పత్తికొండ, తుగ్గిలి మండలము, ఆదోని మండలము, ఆలూరు, మలదోలు నుంచి ఈరోజు మన ధనాపురం ఆదోని మండలము టు ధనాపురం గ్రామానికి చేరుకున్నది. ఈ పంటల పరిశీలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డే గారు, అలాగే వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, కారణ రాజాసాబ్, వారితో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని పట్టణ కార్యదర్శి వీరేష్ గారు, అలాగే మండల 1 కార్యదర్శి కలబాయి రాజు, ఏవైఎఫ్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డే గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన ఈ జిల్లా వ్యాప్తంగా 4 బృందాలుగా ఏర్పడి అన్ని మండలాల్లోన పంటలని పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రధాన కారణం ఏమంటే, ఒక 2 నెలల క్రితం అంటే మే చివరి వారంలోన, జూన్ మొదటి వారంలో కురిసినటువంటి అరకొర వర్షాలకి మన జిల్లాలోన రైతులు విస్తారంగా, అంటే సమయం పోతుంది, విత్తన సమయం దాటిపోతుంది, అదును పోతుంది అనే ఉద్దేశంతోనే విస్తారంగా పత్తి, తర్వాత కంది, సజ్జలు, జొన్న, అదేవిధంగా ఆముదము, వేరుశెనగ, ఉల్లి ఈ పంటలు సాగు చేసినారు. సాగు చేసిన తర్వాత విత్తనం వేసిన తర్వాత మొలకెత్తినాయి. ఆ టైంలో కూడా సరిగా సక్రమంగా మొలచని కారణంగా 1కి 3-4 సార్లు మళ్ళీ నాటి మరి బతికించుకున్నారు.
తర్వాత వర్షమే లేదు. అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వచ్చిన వర్షం తప్ప తర్వాత వర్షం జాడే లేదు. దీని కారణంగా ఈరోజు రైతులు వేసిన పంటలన్నీ వాన లేక మొత్తం కూడా వాడిపోయి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మీరంతా కూడా మరి జిల్లా ప్రజల ఓట్లతోన గెలిచినారు, ఎన్నికైనారు, ప్రజాప్రతినిధులుగా ఉంటా ఉన్నారు. ఈరోజు రైతులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మీరు స్పందించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించేందుకు మీరు కూడా మరి కృషి చేయాలని చెప్పి వారికి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు తిరుగుతుంటే ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది. అంటే చాలామంది ఇంకా ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే చిల్లి గవ్వ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. విత్తనాల కోసమో, ఎరువుల కోసమో, సాగు ఖర్చుల కోసమో విపరీతంగా అప్పులు చేసాము, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాము, ప్రైవేటు వడ్డీకి తీసుకున్నాము, కానీ మాకేం వచ్చే పరిస్థితి లేదని చెప్పి చాలా ఆందోళనతో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి. పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకి పంట నష్టపరిహారం 50,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా పంటల బీమా పథకానికి సంబంధించి రైతులే ఇటీవల కాలంలో ప్రీమియం కడతా ఉన్నారు. రేపు 15 వరకు పొడిగించినట్టు ఈరోజు పత్రికల్లో వచ్చింది. మేమేం కోరుతా ఉన్నామంటే ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం భరించాలి, వారే చెల్లించాలి. ఎవరైతే చెల్లించారో రైతులకి వెంటనే రిటర్న్ వాపసు వచ్చే పద్ధతుల్లోన ప్రభుత్వము ఎలికి ఇప్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అసలు రైతు అనేవాడు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినాడు. ఏమాత్రం కూడా పంట వచ్చే పరిస్థితి లేదు. అందుకే తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మరి కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి నష్టపరిహారం ఇచ్చే పద్ధతుల్లోన ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు రైతులు తీసుకున్నటువంటి బ్యాంకుల్లో పంట రుణాలను 2 లక్షల రూపాయల దాకా మాఫీ చేయాలి. అదేవిధంగా పశువులకి, మూగజీవాలకు సంబంధించి మేత ఇవన్నీ కూడా రేపు నెల 2 నెలలు పోతే బాగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పశుగ్రాసాన్ని ఉచితంగా ప్రభుత్వం ఇవ్వాలి. దీంతోపాటు మరి ఒక 10 నెలల కాలం పాటు ప్రతి కుటుంబానికి, రైతుల కుటుంబాలకి నెలకి 20,000 రూపాయల చొప్పున కరువు పెన్షన్ రూపంలోన చెల్లించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొత్తం అన్ని రకాలుగా కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనికోసము ఈరోజు పంటల పరిశీలన చేస్తూ ఉన్నాం. ఎక్కడ పోతే రైతులను కలుసుకుంటా ఉన్నాము. ఈరోజు మద్దికేర, తుగ్గలి, దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి, ఆలూరు ఇవాళ చూసి ఇక్కడ వచ్చినాం. ఇంకో బృందం కోసిగి, కౌతాలము, తర్వాత ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, ఓరవకల్లు, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలని చుట్టి మొత్తం అందరు రైతులను కలుసుకుంటా ఉన్నాం. అందరూ కూడా కొంతమంది అయితే తీరని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పరిశీలన చేసి రేపు 3వ తేదీ నాడు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి, ప్రజలను సమీకరించి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవి అయిపోయిన తర్వాత రేపు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి కరపత్రాలు వేసుకొని ఈ జిల్లాను కరువు ప్రకటించాలని చెప్పి, కరువు సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి, రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతూ విస్తృతంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోన, పట్టణ ప్రాంతాల్లోన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని తర్వాత 18వ తేదీ నాడు చలో కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమానికి కూడా మేము పిలిపించాం. ఏదేమైనా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, రైతులను ఆదుకునేంత వరకు, కరువు జిల్లాగా ప్రకటించేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని రైతుల పక్షాన వారికి అండగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఉంటుంది. వారి కోసం పోరాడుతుంది. ఆ పద్ధతుల్లో మా పోరాటాలకి మరి రైతులు, అదేవిధంగా ప్రజలు, మరి అన్ని వర్గాల ప్రజలంతా కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము రైతులందరికీ, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వాలకి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా స్పందించాలి. ఎందుకంటే ఒకటే అడుగుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో మన జిల్లాలోనే ముఖ్యమంత్రి గారు గత నెలలో జొన్నగిరి మంత్రాలయం దగ్గర పర్యటించారు. ఈ నెలలో మొన్న ఆస్పరి 25వ తేదీ పర్యటించారు. నిన్న లేదు మొన్న లోకేష్ బాబు, ఆయన నారా లోకేష్ పత్తికొండ దగ్గర పర్యటన చేశారు. వీళ్ళంతా జిల్లాకు వస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి జిల్లాకు సంబంధించి వారు ఇచ్చిన హామీలను మాత్రం కూడా నెరవేర్చే దాంట్లోనే పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టులకి ఏమి డబ్బులు విడుదల చేయలేదు.
తర్వాత జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించలేదు, ఒక కొత్త పరిశ్రమ రాలేదు, ఒకరికి ఉద్యోగం రాలేదు. వచ్చినప్పుడల్లా ఊరిస్తూ మాటలు చెప్పి పోతూ ఉన్నారు. అట్లా మాటలు చెప్పి పోతూ ఉంటే ఈ జిల్లా ప్రజలకి, రైతాంగానికి ఒరిగేదేం లేదు. అందుకే మాటల్లో కాదు, ఆచరణలోన మీరు ఈ జిల్లా ప్రజానీకాన్ని, రైతులను ఆదుకోవడానికి మరి ముందుకు రావాలి. ఆ పద్ధతుల్లో తీవ్ర వర్షాభావం కారణంగా మరి నష్టపోయిన వాళ్ళని, రైతులను ఆదుకోవాలి. పంట నష్టపరిహారం 50,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి. ఈ పద్ధతుల్లోన మరి ఖచ్చితంగా స్పందించాలని చెప్పి, ఆ పద్ధతుల్లో స్పందించేంత వరకు కూడా మేము పోరాటాలని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కమలేష్ బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా దుర్భిక్షంగా ఉంది. మళ్ళీ దాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి, మళ్ళీ కరువు పరిస్థితుల వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల పరిశీలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన ఈరోజు 4 బృందాలుగా ఏర్పడి ఈరోజు ఉదయం నుండి మద్దికేర, తొగ్గలి, పత్తికొండ, దేవునకొండ, ఆస్పరి, ఆలూరు, ఇక్కడ ఆదోని వరకు రావడం జరిగింది. ఇదే విధంగా కోడుమూరు, గోనెగండ్ల, యమగనూరు, మంత్రాలయము, పెద్ద కడుబూరు, కౌతల వరకు ఒక బృందం బయలుదేరింది. అదేవిధంగా ఒకటి ఎల్దుర్తి, కృష్ణగిరి ఒక బృందం, కర్నూలు రూరలు, అదేవిధంగా ఈ ఓరకల్లు, కల్లూరు మండలాల్లో ఒక బృందం బయలుదేరి జిల్లా వ్యాప్తంగా ఈ కరువు పరిశీలన బృందం తిరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి కరువు విలయతాళం చేస్తూ ఉంది. రైతులందరూ కూడా ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ ప్రారంభం మొదటి వారంలోనే, జూన్ మొదటి వారంలోనే వర్షాలు వస్తే రైతుల దగ్గర ఉన్నటువంటి విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా తీసుకొచ్చి భూములు వేసినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వర్షం పడలేదు. ఉన్నటువంటి ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవిరి అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఎక్కడ కూడా తాగడానికి గ్రామాల్లో నీళ్ళు లేవు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల నుండి వాళ్ళు విస్తారంగా ప్రధానంగా కర్నూలు జిల్లాలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడు లోకేష్ బాబు కూడా పర్యటన చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే ప్రధానంగా వాళ్ళు పరిశ్రమలు, ఎందుకంటే ప్రైవేట్ గనులు అక్కడ తుగ్గిలి మండలం దగ్గర, జొన్నగిరి దగ్గర బంగారు గని ప్రారంభించడానికి అక్కడ వచ్చినాడు. అదేవిధంగా ఆస్పరి దగ్గరికి వచ్చినాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయం దగ్గరికి వచ్చినాడు. లోకేష్ బాబు పత్తికొండ దగ్గర సోలార్ ప్రాజెక్టు భూమి పూజ చేసేకి వచ్చినాడు. అంటే ఈ రాష్ట్రంలోన తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు లేవు. రైతులంతా కూడా తన మనోవేదంతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఆదరించాలా, మాట్లాడేలా, ఒక పంట పొలాలను పోయి పరిశీలిద్దాం ఏమాత్రం కూడా చూడలేదు. వాళ్ళంతా కూడా కార్పొరేట్ రంగానికి కొమ్ము కాస్తున్నారు తప్ప, వాళ్ళ అభివృద్ధి కాక్షిస్తున్నారు తప్ప రైతులకి ఏమాత్రం కూడా మేలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా పోయింది. అందుకోసమే ఈరోజు జిల్లా అంతా తిరిగి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా అయినటువంటి సాయం చేస్తారు, ఏ రకంగా వాళ్ళు ఆదుకోగలుగుతారో అడగడానికి ఈరోజు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళు ఏమైనా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారంటే వాళ్ళు కూడా ఎక్కడ పరిశీలించలేదు. లేదా కలెక్టర్లు కానీ, లేదా ఆర్డీఓలు కానీ వాళ్ళు ఏమైనా క్షేత్రస్థాయిలోన వ్యవసాయాధికారులను పరిశీలిస్తే వాళ్ళు కూడా ఎక్కడ పరిశీలించడం లేదు. అంటే వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని వర్షాలు వస్తే వర్షాలకు తట్టుకోగలిగినటువంటి విత్తనాలు వేయండి అని ఉచిత సలహా ఇచ్చి ఊకుంటున్నారు తప్ప ఏమాత్రం ఏంది వాళ్ళ పరిస్థితి. వేల రూపాయలు పెట్టి రోజు మందులు అనుభవించి చూస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందాలా ఏమాత్రం కూడా లేదు. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ఈ కార్యక్రమం పూనుకుంటుంది. అందుకోసమే రైతులంతా కూడా ఈరోజు అడగంది ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు కదా ప్రభుత్వం కూడా. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని సమీపించగలగల ఆ రోజు అప్పుడైతేనే ఈరోజు నష్టపరిహారం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా ముందుకు పోతాను. అందుకోసమే రైతులంతా కూడా పార్టీకి అతీతంగా ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డి రాజా సాహెబ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. అధ్యక్షత వహించినటువంటి గోపాల్ గారు, ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య గారు, నాతో పాటు పాల్గొన్నటువంటి రాజాసాబ్ గారు, పార్టీ జిల్లా కార్యదర్శులు కార్మంచప్ప గారు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య గారు, ఇక్కడ వీరేష్ గారు, రాజు గారు,
మరి వీళ్ళతో పాటు ఇక్కడ పాల్గొన్న రైతులు, మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి రైతాంగం చాలా చిక్కుల్లో, అప్పుల్లో కూరుకుపోయింది. మరి వేసినటువంటి పంట చేతికి రావడం కాదు కదా, పెట్టినటువంటి పెట్టుబడులు 10% కూడా రైతులకు చేతికి వచ్చే పరిస్థితి లేదు. మరి ఒక్కొక్క రైతు ఒకసారి విత్తనం వేసుకోవడమే గగనం. అయితే ఈ రైతు మరి 3 సార్లు విత్తనం వేసిన పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా, మరి జిల్లా అంతా కూడా మేము తిరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడైనా కొంచెం చేను పచ్చ కనపడుతుంది, మిగతా ప్రాంతాల్లో ఇట్లా పచ్చ కూడా లేదు, చాలా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని పరామర్శించకుండా, మరి పొలాలు పరిశీలించుకోకుండా, మరి ముఖ్యమంత్రి గారి తనయుడు, మరి కార్పొరేట్ శక్తుల యొక్క వాళ్ళ ప్రాజెక్టులని ప్రారంభోత్సవాల కోసం మరి వచ్చి పోతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు, మరి ప్రజా సంఘాల నాయకులకు అందరికి కూడా మీ తెలియజేసేది ఏమంటే, మరి మీ అధికార పార్టీ సంబంధించిన నాయకులు అందరూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని, ఈ రైతాంగం మరి ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా ఉంది, వీటన్నిటి పట్ల కూడా చూడండి. మరి కార్పొరేట్ శక్తులకు మనమేమో చేయాల్సిందంతా చేస్తున్నాం. మరి ఇక్కడ పేద ప్రజలు చాలామంది కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరం ఖరీఫ్లో వేసినటువంటి పంట వచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు వర్షం వచ్చినా కూడా ఏమాత్రం ఇది చేతికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి, రైతులకు బ్యాంకుల్లో వచ్చినటువంటి పంట రుణాలు రద్దు చేయాలని చెప్పేసి, మరి అంతేకాకుండా ఇప్పుడు వేసినటువంటి పంట నష్ట పరిహారాలను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇట్లాంటి సహకారాన్ని రైతాంగానికి అందించకపోతే భవిష్యత్తులో వీళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే చాలామంది చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదో ఒక వృత్తి చేసుకొని జీవనం గడుపుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో రైతు గ్రామీణ ప్రాంతాల్లో తనకు ఉన్నటువంటి పొలంలో పనిచేస్తూ మరి దేశానికి అన్నం పెట్టి, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్ శక్తులకు, మరి పెట్టుబడిదారులకు ఇస్తున్నటువంటి రాయితీల్లో కొంత శాతాన్నైనా మరి రైతాంగానికి అందించి వ్యవసాయ రంగానికి అండగా ఉంటే మరి ఇక్కడ రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. మరి రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆ పద్ధతుల్లో ఉండేదానికోసం ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి, ప్రభుత్వం మెడలు వంచి మరి రైతాంగాన్ని ఆదుకునేందుకు సిద్ధం కావాలని చెప్పేసి ఆ పరిస్థితుల్లో తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీలు గతంలో అనేక సార్లు కూడా ఇట్లాంటి కరువులు వచ్చినప్పుడు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మరి పల్లె కూడా తిరిగి చేనులన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేదానికోసం అనేక సార్లు రకరకాల ఆందోళనలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి రైతాంగానికి మేలు జరిగే పద్ధతిలో నిత్యం ప్రజల పక్షాన అండగుండి కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. మరి భవిష్యత్తులో కూడా ఇంకా భవిష్యత్తు ఉద్యమాలకి సిద్ధం చేసేదానికి, జనాన్ని సమాయత్తం చేసేదాని కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి రైతాంగము, మరి కూలీలు అందరూ కూడా, గ్రామీణ ప్రాంత ప్రజలు సహకారం కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుతూ సెలవు. మద్దిలేటి శెట్టి, సిపిఐ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్. కర్నూలు జిల్లా రైతాంగం పట్ల, మరి జిల్లా మొత్తం మీద కూడా రైతాంగం అధిక సమయంలో వర్షాలు రాక, వేసిన పంటలు మొలకలు లేక ఆర్థికంగా చితికిపోతున్నటువంటి స్థితిగతులు చూసి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నలుమూలల 4 బృందాలుగా విభజించి, మొదటి బృందానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గారు నాయకత్వంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క బృందం పరిశీలనలో పూర్తిగా రైతులు ఈ సంవత్సరం సీజన్లో పంటలు ప్రతి ఒక్కరు మెజారిటీగా 60-70% 2 సార్లు 3 సార్లు విత్తనం వేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడే డానాపూర్కి సంబంధించిన ఈ హుసేన్ గారు 3వసారి విత్తనం వేయడం, మరి దీనికి కావాల్సిన పెట్టుబడి 3 సార్లు కూడా, ఒకసారి పెట్టుబడి 29,000 అంటే దాదాపు 90,000 వరకు పెట్టుబడి పెట్టినా మరి ఈ యొక్క పెట్టుబడికి
ఎలాంటి ఫలితం లేకుండా అప్పుల్లో కురుకపోతున్నటువంటి ఇలాంటి రైతులకు మేలు జరగాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా జిల్లా వ్యాప్తంగా కూడా 4 బృందాలు పరిశీలన చేసి రేపు 3వ తేదీన మరి ఆయా మండలాల్లో భాగంగా ఆదోని మండలం మరి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మరి బ్యాంకులో ఉన్నటువంటి అప్పులను కూడా రుణమాఫీ చేయాలని చెప్పి రైతుల సమస్యలపైన పెద్ద ఎత్తున ప్రజాందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి ఆదోనికి సంబంధించినటువంటి మండలం 1 మండలం 2 నుండి కూడా గ్రామ రైతులంతా కూడా మరి మీ సమస్యలు పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది కాబట్టి మీరు కూడా ఉద్యమాల్లో భాగస్వాములై మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పుగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదోని పట్టణ కార్యదర్శి.